మన దగ్గర ధనం ఉన్నప్పుడు అది ఎవరైనా దొంగిలించవచ్చు, అవునా? కానీ అదే మన దగ్గర వెచ్చి ఉంటే అది దొంగిలించగలరా? ఎందుకంటే ఒక పక్షి చెట్టు మీద కూర్చుని తేనెటీగను గమనిస్తున్నదట. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి ఒక్కో పువ్వు దగ్గర తేనెను సంపాదించి పోగేసిన తేనెనంతటినీ కూడా మనిషి తీసుకెళ్ళిపోతాడుగా, నీకు బాధ ఉండదా అని అడిగిందట. అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం అనేది ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనెనంతటినీ కూడా దొంగిలించగలడు, కానీ నా కళను మాత్రం ఎప్పటికీ దొంగిలించలేడు, అవునా? నేను మళ్ళీ సంపాదించగలననే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చిందట. మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరిన్ని మాటలన్నా కూడా మన ప్రతిభ ఎప్పటికీ మనకే ఉంటుంది. కృంగిపోకండి, విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. ధైర్యంగా ఉండండి.